పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చిలకలూరుపేట వద్ద జాతీయ రహదారిపై జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో 5గురు సజీవ దహనమయ్యారు. అయితే ఈ రోజు తెల్లవారుజామున జరిగినటువంటి ఈ ఘటనలో 5గురు సజీవ దహనమయ్యారు. అలాగనే మరో 30 మంది కూడా గాయపడ్డటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏదైతే బాపట్ల జిల్లా చీరాల మండలం చినగంజాం నుంచి అరవింద్ ప్రైవేట్ ట్రావెల్స్ కి సంబంధించినటువంటి ఒక బస్సులో 42 మంది ప్రయాణికులు హైదరాబాద్ బయలుదేరారు. అయితే వీళ్ళంతా కూడా ఎన్నికల్లో ఓటు వేయటానికి తమ సొంత ఊరు రావటం జరిగింది. వాళ్ళు 2 రోజుల పాటు కుటుంబ సభ్యులతో గడిపిన తర్వాత నిన్న రాత్రి సమయంలో ఆ ప్రైవేట్ ట్రావెల్స్ కి సంబంధించిన బస్సు ఎక్కి హైదరాబాద్ బయలుదేరారు. అయితే చిలకలూరుపేట మండలం ఏదైతే ఈ ఊరిపాలెం బైపాస్ రోడ్డు, ఎందుకంటే చిలకలూరుపేట వద్ద బైపాస్ మెయిన్ హైవే కాకుండా బైపాస్ నిర్మాణం చేస్తున్నారు. అయితే బైపాస్ సమయంలో అక్కడికి వచ్చిన తర్వాత ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఒక్కసారిగా అటు నుంచి వేగంగా వచ్చినటువంటి టిప్పర్ ఏదైతే ఉందో ఆ టిప్పరు ప్రైవేట్ ట్రావెల్ బస్సును ఢీకొంది. సో దీంతో ఒక్కసారిగా టిప్పర్ లో మంటలు చెలరేగాయి. సో ఈ టిప్పర్ లో చెలరేగిన మంటలు గాలి ఎక్కువగా ఉండటంతో ఒక్కసారిగా టిప్పర్ లో చెలరేగినటువంటి మంటలు వెంటనే బస్సుకు కూడా వ్యాపించాయి. దీంతో ఆ బస్సు కూడా మంటల్లోకి చిక్కున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా ఆ కరెక్ట్ గా మిడ్-నైట్ 2 గంటల సమయం. సో ప్రయాణికులందరూ కూడా నిద్రలో ఉన్న సమయంలో రోడ్డు యాక్సిడెంట్ అవడంతో ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి అయితే ఉంది. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో అసలు ప్రయాణికులు బస్సులో నుంచి బయటికి రావడానికి కూడా ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి ఉంది. ఈ ఘటనలో మొత్తం 5గురు బస్సు డ్రైవర్, ఆర్టీసీ ప్రైవేటు ట్రావెల్స్ కి సంబంధించినటువంటి బస్సు డ్రైవర్ తో పాటు అలాగనే టిప్పర్ డ్రైవర్ ఇద్దరు కూడా సజీవ దహనమయ్యారు. అలాగనే బస్సులో ప్రయాణిస్తున్నటువంటి మరో 3 ఒకే కుటుంబానికి చెందినటువంటి 3 కూడా దహనమైనటువంటి పరిస్థితి, సజీవ దహనమయ్యారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే వీళ్ళు అంజి ఎవరైతే ఉన్నారో అతను డ్రైవరు, బాపట్ల జిల్లా చీరాలకు చెందిన అతను. తర్వాత ఒకే కుటుంబానికి చెందిన ఉప్పుగుండూరు కాశీ, ఆయన నీలాయపాలెం, చినగంజాం మండలం నీలాయపాలెం. అలాగనే ఆయన భార్య లక్ష్మి 55 సంవత్సరాల వయసు, వాళ్ళ మనవరాలు ఖ్యాతి సాయిశ్రీ. సో వీళ్ళ 3 కూడా పూర్తిగా ఆ ఘటనలో సజీవ దహనమయ్యారు. అలాగనే మరో 32 మంది కూడా గాయపడ్డటువంటి పరిస్థితి ఉంది. వెంటనే సమాచారం అందుకున్నటువంటి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. అక్కడికి చేరుకొని బస్సులో అద్దాలు పగలగొట్టి అప్పటికే కొంతమంది ప్రయాణికులు బస్సులోంచి బయటకు రావడం జరిగింది. అది ఊరు బయట కావడంతో మంటలార్పేందుకు కూడా ఎటువంటి పరిస్థితి లేదు. వెంటనే పోలీసులు చిలకలూరుపేట ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడం జరిగింది. చిలకలూరుపేట ఫైర్ సిబ్బంది ఫైర్ ఇంజిన్ తో వచ్చి మంటలు అదుపు చేశారు. అప్పటికే జరగాల్సిన నష్టం మొత్తం జరిగిపోయింది. పూర్తిగా 2 టిప్పర్ కావచ్చు, ప్రైవేట్ ట్రావెల్ బస్సు 2 పూర్తిగా కూడా దగ్ధమైనటువంటి పరిస్థితి. అలాగనే ఈ ప్రమాదంలో మొత్తం బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో 42 మంది ఉంటే 32 మంది వరకు తీవ్ర గాయాలయ్యాయి. వీళ్ళందరినీ ముందల ఫస్ట్ ఎయిడ్ కోసం చిలకలూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అక్కడి నుంచి కొంతమందిని ఏదైతే తీవ్రంగా కాలిన గాయాలైనటువంటి వాళ్ళని మాత్రం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కొంతమంది చిలకలూరుపేట ప్రభుత్వ ఆసుపత్రి, అలాగనే కొంతమంది తీవ్ర గాయాలైన వాళ్ళు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అలాగనే ప్రమాదంలో ఇప్పటి వరకు ఏదైతే 5గురు చనిపోయారో 5వ వ్యక్తి వివరాలు అయితే మాత్రం ఇప్పటికీ లభ్యం కాలేదు. అలాగనే మరో వ్యక్తి కూడా చనిపోయారు, సజీవ దహనమయ్యారనే అంటున్నప్పటికీ కూడా అక్కడ ఎవరు చనిపోయారు, లేకపోతే 5గురే చనిపోయారో 6వ వ్యక్తి కూడా చనిపోయారనే దాని మీద అయితే మాత్రం ఇప్పటి వరకు క్లారిటీ లేదు. ఎందుకంటే బస్సు పూర్తిగా దగ్ధం అవటం, ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే మంటలు ఆర్పటంతో బస్సులో ఇంకెవరిదైనా మృతదేహం ఉందా అని కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద అయితే మాత్రం అర్ధరాత్రి సమయంలో జరిగినటువంటి ఈ ఘటనలో 5గురు సజీవ దహనం అవటం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది. అలాగనే గాయపడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో కొంతమందికి ఒక 3 పరిస్థితి అయితే సీరియస్ గా ఉన్నట్టు వైద్యులు చెప్తున్నారు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా బస్సులో ఉన్నారు. బస్సులో ఒకసారిగా మంటలు అంటుకోవటం, అలాగనే ఏదైతే స్పాంజి సీట్లు కావడంతో వేగంగా బస్సు మొత్తం కూడా మంటలు వ్యాపించినటువంటి పరిస్థితి ఉంది. అలాగనే గాయపడ్డ వారిలో మరో 3 పరిస్థితి అయితే సీరియస్ గా ఉందని వైద్యులు చెప్తున్నారు. మరో 24 గంటలు గడిస్తే గానీ వీళ్ళ పరిస్థితి ఎలాగుంటది, వీళ్ళు అవుట్ ఆఫ్ డేంజరా లేదా అనేది మాత్రం చెప్పే అవకాశం ఉందని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ప్రమాద విషయం తెలుసుకున్నటువంటి బాపట్ల జిల్లా చినగంజాం మండలం నీలాయపాలెం, గుణసపాలెము, అలాగనే ఈ గ్రామాలకు సంబంధించినటువంటి నేతల ఏదైతే ఆ బంధువులందరూ కూడా అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం చిలకలూరుపేట ప్రభుత్వ ఆసుపత్రి అయితే మాత్రం మృతురాలి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఒకే కుటుంబానికి చెందిన 3 చనిపోయారో వాళ్ళ కుటుంబ సభ్యులు చేరుకోవడం జరిగింది. అలాగనే బస్సు ప్రమాదం విషయం తెలుసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా తమ కుటుంబ సభ్యులు ఎక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారు, వాళ్ళు సేఫా కాదా అనే చిలకలూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. అలాగనే తీవ్ర గాయాలైన వాళ్ళందరికీ కూడా మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ప్రస్తుతం అయితే మాత్రం మంటలు పూర్తిగా ఆపేసినప్పటికీ కూడా
ఈ సీరియస్ గా ఉన్నోళ్ళ పరిస్థితి ఏదైతే ముగ్గురికి తీవ్ర గాయాలయ్యి అలాగనే మరో 10 మందికి కూడా గాయాలైనటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ పరిస్థితి కూడా 24 గంటలు గడిస్తే గానీ ఎలాగుంది అనేది చెప్పలేము. ఔట్ ఆఫ్ డేంజరా కాదా అనేది చెప్పలేమని వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది.